అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విమానంలో ప్రయాణించిన వారు మాత్రమే కాకుండా ఫ్లైట్ బీజే మెడికల్ హాస్టల్ భవనంపై పడడంతో కొందరు విద్యార్థులు మరికొందరు స్థానికులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 274గా ప్రకటించారు అధికారులు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ లభించడంతో విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఫ్లైట్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు కాక్పిట్ లో ఏం రికార్డ్ అయింది, సాంకేతిక సమస్యలేమైనా తలెత్తాయాలంటి అన్ని అంశాలు తెలియనున్నాయి. దీంతో బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన సమాచారాన్ని అనలైజ్ చేసే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. ఇక అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద మృతుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో డెడ్ బాడీకి వైద్యులు డిఎన్ఏ పరీక్షలు చేస్తుండటంతో శాంపిల్స్ ఇచ్చేందుకు క్యూ కట్టారు. డిఎన్ఏ ఫలితం వచ్చాకే మృతదేహాలు ఎవరివో తెలిసే అవకాశం ఉండడంతో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో 269 మంది అంటే ప్యాసింజర్స్ ప్లస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కలిసి 269 మంది చనిపోయారని అనుకున్నారు. కానీ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విమానంలో ప్రయాణించిన వాళ్ళు మాత్రమే కాకుండా ఫ్లైట్ బీజే మెడికల్ హాస్టల్ భవనంపై పడడంతో కొందరు విద్యార్థులు మరికొందరు స్థానికులు కూడా మృతి చెందారు. రీసెంట్ గా అందులో చికిత్స పొందుతున్న కొంతమంది విద్యార్థులు కూడా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 274గా అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి అప్డేట్ అహ్మదాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ అందిస్తారు. రోహిత్, ఇప్పటి వరకు అధికారికంగా 269 మంది చనిపోయారు అనుకున్నాం, బట్ అంతకంతకు పెరుగుతుంది. 274 మంది చనిపోయారు. సివిల్ హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రమాదం జరిగిన చోట క్లూస్ టీమ్ కానీ ఇంకా ఎటువంటి క్లూస్ ని సేకరిస్తున్నారు? రాధిక, ఇప్పుడే డీజీసీఏ టీం కూడా ఇక్కడికి వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడికి వచ్చాయి. కానీ బృందాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం శాంపిల్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. శాంపిల్స్ తీసుకోవడం తప్ప ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, అక్కడ ప్రొక్లైనర్స్ కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి కూడా అవి అలాగే ఉండిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు బోయింగ్ విమానం పైన అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బోయింగ్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బోయింగ్ టీం కూడా ఇక్కడికి వస్తుంది. బోయింగ్ విమాన సంస్థకు ఇంజిన్ సప్లై చేసే జీఈ ప్రతినిధులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ డెబ్రీస్ అన్ని తొలగిస్తే ఆ ఇంజిన్కి సంబంధించిన ఆడవాళ్ళు అసలు ఏం జరిగింది, లోపం ఎక్కడ ఉంది అని ప్రాథమికంగా అంచనా వేయడానికి అవసరం కొన్ని క్లూస్ చెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పని చేయడం లేదు. అందుకే ఆ పని అంతా నిలిపేశారు. పూర్తిగా డీజీసీ అధికారులు, బోయింగ్ విమాన సంస్థ ప్రతినిధులు అందరూ వచ్చిన తర్వాత, విమాన తయారీ సంస్థ ప్రతినిధులు అందరూ వచ్చిన తర్వాత, పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుంది. సో అంతవరకు కూడా ఇప్పుడు ఆ విమాన శిథిరాల కింద, లేదంటే ఆ ఇంజిన్ మాడి మసైపోయి కాలిపోయి ఉన్న ఆ ఇంజిన్ కింద కూడా ఏదైనా డెడ్ బాడీ ఉండొచ్చు. సో వాటిని ఏమీ కదపడం లేదు. బహుశా మరి ఈ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ మొదలు పెడతారా, రేపటి నుంచి మొదలు పెడతారా తెలీదు. కానీ డెత్ టోల్పై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడికి ఎస్పీ వచ్చారు, లోకల్ ఎస్పీతో మనం క్లియర్గా మాట్లాడాం. ఎస్పీ ఏం చెప్తున్నారంటే పూర్తి డెత్ టోల్ నాకు ఎలా తెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే పోలీసులు కూడా మా దగ్గర పూర్తి డెత్ టోల్ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. సో అధికారికంగా వీళ్ళు ప్రకటించడానికి ఇది చేయడం లేదు. హాస్పిటల్ సిబ్బంది మాత్రం నిన్న చెప్పారు 269 అన్నారు, ఆ తర్వాత 274 అన్నారు. అంటే 241 మంది పాసెంజర్లు చనిపోయారు. అందులో ఇది క్లియర్ కాబట్టి అందరికీ తెలిసేదే కాబట్టి దానిలో ఎటువంటి దాపరికం లేదు. కానీ మిగిలిన వాళ్ళు, ఈ హాస్పిటల్ బీజే హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, అందులో పనిచేసే వాళ్ళు, ఆ సమయంలో వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళు, బంధువులు, ఇక్కడ టీ అమ్ముకున్నటువంటి ఒక అబ్బాయి కూడా చనిపోయారు, టీ షాప్ నిర్వహిస్తున్నటువంటి అబ్బాయి. ఇలా బయట సంబంధం లేని వాళ్ళు ఎంతమంది చనిపోయారనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పట్లేదు, దాచట్లేదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని మనం అడిగినప్పుడు, ఫోరెన్సిక్ టీం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కెమెరా లేదు కదా, మీరు మొబైల్ ఆన్ చేయలేదు కదా అని మనల్ని అడిగి లేదు అని చెప్పిన తర్వాత ఈ సంఖ్య 300
వరకు ఉన్న ఆశ్చర్యపోని అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆ డెబ్రిస్ అన్ని తొలగించిన తర్వాత మాత్రమే ఆ పూర్తి సంఖ్య బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంత ఉంటుందో చెప్పాలి, అందుకే భయాందోళన వ్యక్తమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ సమయంలో వెలువడిందని చెప్తున్నారు. 1,25,000 లీటర్లు కలిగిన ఆ విమానం ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు వెలువడ్డాయి, పెద్ద ఎత్తున మంటలు వెలువడ్డాయి. పూర్తిగా కాలిపోయి బూడిదిగా మారిపోయినటువంటి దేహాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, ఆ చిన్నపిల్లలు అయితే ఆ మంటల్లో వాళ్ళ జాడ తెలిసే అవకాశం లేదని. అంటే ఎంతమంది చనిపోయారో అన్ని డెడ్ బాడీస్ని రికవరీ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పటి వరకు 130 నుంచి 140 బాడీస్ వరకు రికవరీ చేశారని చెప్తున్నారు. అవి కూడా కొన్ని ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే ఆ బాడీస్ని మళ్ళీ కట్ చేసి ప్యాక్ చేయడానికి, ఆ బాడీస్ని షేప్ని స్ట్రైట్ షేప్కి తీసుకుని రావడానికి వాళ్ళ చేతులను కట్ చేసి అందులో పెట్టి ప్యాక్ చేస్తున్నారు. వాటిని ఓల్డ్ మార్చరీ నుంచి న్యూ మార్చరీకి తరలిస్తున్నారు. ఆ మార్చరీ దగ్గర కూడా వచ్చి వాళ్ళు DNA శాంపిల్స్ ఇస్తున్నారు. వాళ్ళకి చెందిన ప్రయాణికుల వివరాలు, అలాగే మిస్ అయిన వాళ్ళ వివరాలు. ఎవరైతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత మిస్ అయ్యారో వాళ్ళ బంధువులందరూ వచ్చి అక్కడ DNA శాంపిల్స్ ఇస్తున్నారు, DNA శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇంతవరకు కేవలం 8 మంది మృతదేహాలను మాత్రమే ఆ సంబంధించిన వాళ్ళకి అప్పగించారు. అది కూడా ఎవరిది అప్పగించారు అనే వివరాలు చెప్పట్లేదు. ఈవెన్ మనం ఎవరైతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడో మృత్యుంజయుడిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటం కూడా బిగ్ టీవీ ప్రయత్నం చేసింది. నిన్న మాత్రం కేవలం DD వాళ్ళని మాత్రమే అనుమతించారు, మిగిలిన ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఆ ఒక్క వ్యక్తే కాబట్టి సరిగ్గా లోపల ఏం జరిగింది అనేది కాక్పిట్ వాయిస్ రికార్డర్ బయట పెడుతుంది, బ్లాక్ బాక్స్ బయట పెడుతుంది. ఆ సమయంలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఆ వ్యక్తి చెప్తాడు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఎలా ఎగిరి పడ్డానో నాకే తెలియడం లేదు, తీరా చూస్తే నేను దూరంగా విసిరివేయబడి కింద ఉన్నాను అని. ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తి నడిచి రావడం. అంత బ్లాస్ట్ జరిగిన తర్వాత చుట్టుపక్కల అన్నీ ఉండి మాడిపోయి హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ బూడిదైపోయిన సమయంలో అదే ఫ్లైట్లో ఉన్న వ్యక్తి దూరంగా ఎక్కడో పడి లేచి తనే నడిచి రావటం అనేది ఇక్కడ పెద్ద మిరాకిల్. ఇంకా అతను చికిత్స పొందుతున్నాడు. కానీ ఏ సంబంధం లేని వాళ్ళు మాత్రం ఆ హాస్టల్స్లో ఉండి ఖాళీ బూడిదైపోవడం, వాళ్ళ జాడింతవరకు తెలియకపోవడం, వాళ్ళు ఏడుస్తే ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారు, ఒక్కసారి మమ్మల్ని హాస్టల్ లోపలికి పంపించండి, హాస్టల్ లోపలికి పంపించిన తర్వాత మేము వెతుక్కుంటాం, మా వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూస్తామనే వాళ్ళు గుండెలు బాదుకుని అడుగుతున్నారు. కానీ DGCA టీం, బోయింగ్ టీం వీళ్ళు వస్తున్నారు కాబట్టి కొన్ని మీరు అటు ఇటు చేస్తే ఆధారాలు ఏమైనా చెరిగిపోతాయేమోనని వాళ్ళని కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇది తెలిసిన ఫిగర్ కాబట్టి 241 అనేది దాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు తప్ప మిగిలిన డేటాను మాత్రం వాళ్ళు తగ్గించి చూపిస్తూ ఉన్నారు. అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ అయితే ఇంకా చాలా హృదయ విదారక దృశ్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డెబ్రిస్ నిన్న కూడా మనం చూసాం, బిగ్ టీవీతోనే మాట్లాడారు. ఎవరు, ఫోరెన్సిక్ సైన్స్ నుంచి ఒక ప్రతినిధి కుమార్ మాట్లాడారు. ఆయన చెప్పింది ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది, ఆ డెబ్రిస్ కింద ఇంకా బాడీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. నిన్న కొంచెం బ్లాక్ బాక్స్ కోసం వెతికేటప్పుడు అక్కడక్కడ బాడీస్ కనబడితే వాటిని ట్రేస్ అవుట్ చేసి అంబులెన్స్లో బయటికి పంపించారు. కానీ ఆ శిథిలాలు తొలగిస్తే దాని కింద ఇంకా చాలా బాడీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. సో ఇక్కడ మాత్రం ఏది కూడా బయటికి ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం లేదు, వీళ్ళు కావాలని గోప్యత పాటిస్తున్నారు. అండ్ DGCA, బోయింగ్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బాడీని కూడా అప్పగించలేదు. బహుశా ఈ రోజు విజయ్ రూపానీ బాడీని గుర్తించి అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రోహిత్. రైట్, అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన చోట ఇంకా డెబ్రిస్ని అయితే పూర్తిగా తొలగించలేదు. ఒకవైపు క్లూస్ టీం, అలాగే బోయింగ్ సంస్థ ప్రతినిధులు, DGCA ప్రతినిధులు సంఘటన స్థలంలో అయితే ఇంకా క్లూస్ని సేకరిస్తున్నారు. అనధికారికంగా ఇంకా డెబ్రిస్ కింద బాడీస్ బయటపడొచ్చు అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా